సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 28 సంవత్సరాల తర్వాత కలిసిన చిన్ననాటి మిత్రులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను షాల్వాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే గురువుల బాధ్యత అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవలను గుర్తించి సన్మానించి జ్ఞాపికలను అందజేయడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. చీకటిలో వెలుగులు నింపడమే గురువుల కర్తవ్యమన్నారు. వివిధ రంగాల్లో ఉన్నవారు సామాజిక సేవ చేయాలని సూచించారు. అక్కడ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కూల్లో పనిచేసేవాడిని. ఆల్రెడీ మా ఫాదర్ అక్కడ ఎంప్లాయీ కాబట్టి అక్కడే నాకు ఫ్యూచర్ ఉంది కదా అని ఆలోచన చేసి 2-3 సార్లు వదిలేద్దాం కూడా అని సలహాలు తీసుకున్నాను సార్ దగ్గర. అయితే ఏమన్నారంటే ఇవాళ నీ 1200 నీ జీవితం బాగుంది, లైఫ్ బాగుంటుంది, ఇక్కడ చేసుకొని సలహాలు ఇచ్చింది మన కృష్ణ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఇవాళకి నిలబడ్డా అంటే టీచర్గా సార్ గారే. నెక్స్ట్ మన పృథ్వీరాజ్ సార్ దగ్గర ఎక్కువ మట్టుకు పిల్లలతో ఆడుకుంటూ ఎక్కువ మీతోనే ఆడుతూనే ఉండేవాళ్ళు సార్. నేను పక్కన ఎప్పుడన్నా క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. నాకు కూడా కొద్దిగా స్పోర్ట్స్ టచ్ ఉంది కానీ అంత పర్ఫెక్ట్నెస్ లేదు. ఎక్కువ క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. క్యారమ్ బోర్డ్ చెస్ ఆడేవాళ్ళం కదా సార్ ఎక్కువగా. అంటే చెస్లో ఎక్కువ మటుకు సార్ గారే గెలిచేవాళ్ళు. క్యారమ్ బోర్డు అప్పుడప్పుడు కావాలని ఛాన్స్ ఇచ్చేవాళ్ళేమో. నాకు ఒకటి నర్వస్ అయితే మళ్ళీ నాతో నువ్వు ముందుకు అడుగు వేసినప్పుడే కదా మనం అంటే మనుషులుగా ఆచరణయోగ్యంగా ఉన్న ముందుకు పోతే మనం మనుషులం అవుతాం. మన దారి ఎవ్వరూ చూపించరు, దారి వెతుక్కోవాలి మనమే. కడుపులో బిడ్డ 9 నెలలు ఉంటుంది, ఎంత అవస్థ పడుతుంది, ఎన్ని రకాలుగా లోపలన్నీ చేస్తుంది. అయినా బయటకు వచ్చినాక నువ్వు చేసేటి ఏదైతే కొన్ని విషయాలు చెప్తా ఉంటే అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారు చెప్పిన విధానాన్ని అనుసరించి తాను ముందుకు వెళ్ళిపోతారు, స్వతహాగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నీకు భవిష్యత్తు ఉంటుంది.